ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నేడు వరంగల్ పర్యటన ఉన్నా తన టూర్ను వాయిదా వేసుకుని హస్తినలోనే ఉన్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలి అనే అంశంపై చర్చించారు. అటు ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. నామినేటెడ్ పోస్టుల్ని త్వరగా భర్తీ చేసే యోచనలో కూడా ఉంది. దీంతో పదవులు ఆశిస్తున్న వారంతా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ హాల్లో పార్టీ అగ్రనేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి వేర్వేరుగా కలిసి తన మనసులోని మాటను ఆమెకు తెలియజేశారు. ఇక హస్తినలోనే ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. కేబినెట్లో ఒకేసారి 6 మంత్రి పదవులు భర్తీ చేయాలా, లేక కొన్నింటిని పెండింగ్లో ఉంచాలా అన్న దానిపైన మంతనాలు సాగుతున్నాయి. ఇక మంత్రిమండలి కూర్పు, కాంగ్రెస్లో చేరికల అంశం భేటీలో చర్చకొచ్చినట్టు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి. పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించామని తెలిపారు. లోక్సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని సీడబ్ల్యూసీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని అన్నారు. అటు సామాజిక సమీకరణాలతో పాటు సీనియారిటీ, సమర్థవంతమైన నాయకుడికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ కొత్త పీసీసీ పేరు ఖరారవుతుందా లేదా ఇంకా టైం పడుతుందా అన్నది సస్పెన్సే.